దేవుడు మనకు తోడు ఉండాలంటే 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 11 వచనంలో ఆదరణ కలిగి ఉండుడి అన్నాడు. ఆదరణ కలిగి ఉండాలి. ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే, లేక ఆదరణకర్త దేవుడే అన్న సంగతి మనం గుర్తించాలి. 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. హల్లెలూయా. నిజంగా దావీదు భక్తుని జీవితంలో ఆదరణ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, దేవుని తోడు లేదు అన్నట్టుగా తన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. కానీ తను ఏమంటున్నాడంటే దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఆదరించేవాడు దేవుడు కాబట్టి ఆదరించే దేవుని నమ్మిన మన జీవితాల్లో కూడా ఆదరణ కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఏం పర్లేదులే దేవుడున్నాడు అని మన వీపు మనమే తట్టి ధైర్యం తెచ్చుకోవాలి. కొన్ని సందర్భాలు అట్లుంటాయి. ఇప్పుడు దావీదు భక్తునికి ఎవరో వచ్చి చెప్పట్లేదు, దేవుడు నీకు సహాయం చేస్తాలే, ప్రభు నిన్ను ఆదరిస్తాలే అని చెప్పట్లేదు. తనకు తానే ఈ మాట చెప్పుకుంటున్నాడు, ప్రభువే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కాబట్టి ప్రియులారా, ఆదరించాలి. ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబాన్ని మనం ఆదరించాలి. ఎవరైనా బాగులేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనం ఆదరించాలి. మాట రూపకంగా ఆదరించాలి, క్రియారూపకంగా కూడా వారిని ఏం చేయాలా, ఆదరించి వారికి ఉండాలి. యేసు ప్రభు వారు నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, పరలోకానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు శిష్యులకి చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది. ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14 అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అనేక నివాసములు అక్కడ ఉన్నాయి మీకోసమై, నేను వాటిని సిద్ధపరచడానికి వెళుతున్నాను, మరలా మీ దగ్గరికి వస్తాను. నేను వెళుతూ మీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన పేరే ఆదరణకర్త. యెషయా గ్రంథం 66:13లో రాయబడిన మాట, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు అన్నాడు. యెరూషలేములో అనగా సంఘములో మీరు ఆదరించబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకరి పట్ల ఒకరము ఆదరణ కలిగే వారికి ఉండాలి. ఒకరిని చూస్తే ఒకరి ద్వేషం కాదు, ఒకరిని చూస్తే ఒకరికి విద్వేషం కాదు, ఒకరిని చూస్తే ఒకరికి కక్షలు కాదు, అసూయలు కాదు, కానీ ఒకరి పట్ల ఒకరము ఆదరణ కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం మనం గమనించినట్లయితే, వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరని రాయబడి. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు, శీల వారు నిజంగా చెరసాల వేయబడినప్పుడు లూదియా కుటుంబం ఎంత బాధపడిందో. వీళ్ళు చెరసాలకు వెళ్ళక ముందు లూదియాకు వాక్యం విన్నది కదా, ఆమె ఇంటిలోకి చేర్చుకుంది కదా, ఇలాంటి దైవజనులు అనవసరంగా తీసుకుపోయి జైల్లో వేశారని ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళు ఎంత వేదన చెందింటారు. నిజంగా ఆ మీదట చెరసాల వేయబడినప్పటికీ కూడా చెరసాలలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ఆ చెరసాల నాయకుని కుటుంబాన్ని రక్షణ కలుగజేసి ఆ మీదట వారు వెళ్ళిపోలేదు సుమా. వారు మరలా ఏం చేశారు, లూదియా ఇంటికి వచ్చారు. లూదియా ఇంటికి వచ్చామా, మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఆదరించారు. మీరు కృంగిపోవద్దు, మీరు నలిగిపోవద్దు, మీరు ఆదరణ కలిగి ఉండండి అని వారిని ఆదరించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారంట. అందుకే మనం కుటుంబానికి వెళ్తే వారిని భయపెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారికి ఇంకా మనోవేదన కలుగ చేయకూడదు. మనం వెళ్ళామంటే ఆ కుటుంబానికి ఏం కలగాలి, ఆదరణ కలగాలి. ఆదరణ కలగడానికి కావలసిన మాటలు మనం చెప్పాలి. ఏదైనా తప్పిదము చేస్తుంటే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అదే సమయంలో వారికి ఆదరణ కలిగేటట్టుగా మన జీవితము వారి ఎదుట చూపించగలగాలి. పౌలు అనేటువంటి దైవజనుడు, శిలా అనేటువంటి దైవజనులు, మేము జైల్లో నుంచి వచ్చాము, మా బాధలు మేము పడుతున్నామమ్మా, మీకేం బాగున్నారు, కమ్మగా ఉన్నారు అని ఎప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళు రావడం వాళ్ళ దగ్గరికి వచ్చారు, వారిని ఆదరించి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి మన జీవితంలో ఒకరి పట్ల ఒకరము ఆదరణ కలిగి ఉండాలి. కష్టంలో ఉన్న వారికి ఆదరించే వారికి ఉండాలి, ఇబ్బందులు ఉన్న వారికి ఆదరించే వారికి ఉండాలి.
ఆదరించే వారిగా మనం ఉండకపోతే అపవాదైన సాతానుడు మనల్ని బాధిస్తాడు ఖచ్చితంగా. ఒకరిని ఆదరించడానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క తోడు మనకు ఉంటుందనే సంగతిని మనం బాగా గుర్తుపెట్టుకుందాం. పౌలు శీలలు నిజంగా ఆదరించి వెళ్ళిపోయారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. పౌలుకు శీలకి వారు చేస్తున్న పరిచర్యలో దేవుని తోడు సమృద్ధిగా ఉంచాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ దేవుని తోడు ఉన్నప్పటికీ సరే మనకు ఇబ్బందులు వస్తాయి. దేవుని తోడున్నప్పటికీ కూడా రోగాలు వస్తాయి. దేవుని తోడున్నప్పటికీ కూడా మనకు వ్యాధులు వస్తాయి. దేవుడు తోడున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, భౌతికపరమైన సమస్యలు వస్తాయి. అయినా సరేగాక సమస్య కంటే సమాధానం ఇచ్చేటువంటి తోడై ఉండేటువంటి దేవుడే గొప్ప గనుక మన సమస్యల్లో కూడా దేవుని కోసం బ్రతుకుతూ ఆదరణ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనకు తోడు ఉంటాడు. నేను ధైర్యపరిచేవారు ఎవరు లేరా? నీ వీపు నువ్వే తట్టుకొని ఏమనాలా? నీ దేవుడున్నాడు. దావీదు భక్తుడు చెప్పినట్టుగా దేవుడే నాకు సహాయం, నా ప్రాణమును ఆదరించేవాడు ఆయనే అని నీకు నీవే నీ భుజాన్ని నువ్వే తట్టుకొని ధైర్యంగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు.